వాసి అవ్వటం ఒక గర్వకారణంగా భావిస్తున్నా. ఇందాక నేను కూర్చున్నంతసేపు నా అబ్జర్వేషన్ ఒకటి ఉంది, ఏంటంటే స్క్రీన్ ముందు హీరోస్ని చాలా మందిని చూసాం, కానీ స్క్రీన్ వెనకాతల పనిచేసిన హీరోస్కి నిజంగా ఈ వేదికగా వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా ఇంత అందంగా ఇంత మంచిగా 2.5 గంటల పాటు మనలందరినీ కూడా ఒకే దగ్గర కూర్చోబెట్టి మనందరి చేత చప్పట్లు ఈలలు వేయించడానికి ముందుని స్క్రీన్ ముందుండి నటించిన ఎంత హీరోస్ ఎంతమంది ఉన్నారో బ్యాక్ ఎండ్ లోని కష్టపడిన చాలా మంది, వాళ్ళందరికీ కూడా ఈ వేదిక సాక్షిగా ఒకసారి సెల్యూట్ చెప్తూ, ఈ రోజు ఈ సినిమాలో కూడా చాలా మంది, నేను ఒకటే అనుకున్నా, నిజంగా సినిమా ఆర్టిస్ట్ అంటే చాలా మంది వాళ్ళకేంట్లే అనుకుంటారు, కానీ ఇందాక నేను అడిగేటప్పుడు ఎన్ని ఇయర్స్ పట్టిందమ్మా, ఇయర్స్ టుగెదర్ ఒకే సినిమా మీద ఒకే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు పడ్డ బాధ, రాత్రులు ఉండదు పగలుండదు. నిజంగా డైరెక్టర్ గారు పిలిచి నాకు ఈ సన్ రైజ్ ఈ టైంలో కావాలి అంటే అదే టైంలో లేచి దానికన్నా 1 గంట ముందే లేచి వీళ్ళు ప్రిపేర్ అయ్యే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం వర్షంలో ఉంటే అక్కడ వర్షం లేకపోయినా కూడా ఎన్ని టేకులు అయితే అన్ని టేకులు కూడా అక్కడే కూడా తీసి వాళ్ళు కష్టపడిన సందర్భం కూడా